శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ పంచదశోధ్యాయ తారకుని తపస్సు. బ్రహ్మోవాచ అధసా గర్భమాదత్త వరాంగీ తత్ప్రియాదరాత్ స వవర్ధాభ్యంతరే హి బహువర్షై సుతేజసా తతస్సా సమయే పూర్ణే వరాంగీ సుషువే సుతం మహాకాయం మహావీర్యం ప్రజ్వలంతం దిశో దశ తదైవ చ మహోత్పాత బభూవుర్దుఃఖహేతవః జాయమానే సుతే తస్మిన్ వరాంగ్యాస్తు రదుఃఖదే దివి భూమ్యంతరిక్షే చ సర్వలోక భయంకరాః అనర్ధసూచకాస్తాత త్రివిధాస్తాన్ బ్రవీమ్యహం. బ్రహ్మ ఇట్లు పలికెను. అటు పిమ్మట వజ్రాంగుని ప్రియురాలగు ఆ వరాంగి గర్భమును ధరించెను. ఆ శిశువు ఆమె గర్భము లోపల అనేక సంవత్సరములు గొప్ప తేజస్సుతో వర్ధిల్లెను. తరువాత గర్భధారణ సమయము పూర్తి కాగానే ఆ సుందరి పెద్ద శరీరము గలవాడు, గొప్ప బలశాలి, 10 దిక్కులను ప్రకాశింపజేయుచున్నవాడు నగు కుమారుని గనెను. ఆ సుందరికి దేవతలకు దుఃఖము కలిగింపబోవు ఆ బాలుడు పుట్టుచుండగా అదే సమయంలో పీడను కలిగించు గొప్ప ఉత్పాతములు కలిగినవి. రాబోవు అనర్థమును సూచించు 3 రకముల ఉత్పాతములు ద్యులోకమునందు, భూలోకమునందు, అంతరిక్షమునందు కూడా కలిగెను. అవి సర్వ ప్రాణులకు భీతిని గొల్పెను. వాటిని నేను వివరించెదను. శోల్కాశ్చ శనయః పేతుః మహాశబ్ద భయంకరాః ఉదయం చక్రురుత్కృష్టాః కేతవో దుఃఖదాయకాః చచాల వసుధా సాద్రిర్జజ్వలుః సకలాదిశః చుక్షుభుః సరితః సర్వాః సాగరాశ్చ విశేషతః హుత్కారా నీరయన్ ధీరాన్ ఖరస్పర్శో మరుద్వవోః ఉన్మూలయన్ మహావృక్షాన్ వాత్యానీకో రజోధ్వజః సరాహ్వో సూర్య విద్యోస్తు ముహుః పరయో భవన్ మహాభయస్య విప్రేంద్ర సూచకాః సుఖహారకాః. భయమును కలిగించే ఉల్కలు, పిడుగులు గొప్ప శబ్దమును చేయుచు పడినవి. దుఃఖమును కలిగించే క్రూర జంతువులు పుట్టజొచ్చినవి. భూమి దానితో పాటు పర్వతములు కంపించినవి. దిక్కులన్నీ మండినవి. సర్వ నదులతో పాటు సముద్రములు విశేషించి క్షోభను పొందినవి. తుఫాను గాలులే సైన్యముగా కలిగినట్టియు ధూళియే ధ్వజముగా గల వాయుదేవుడు పెద్ద శబ్దమును విచిత్ర ధ్వనులను చేయుచు స్పర్శ చేతనే పీడను కలిగించుచు పెద్ద వృక్షములను పెకలించుచు వేయజొచ్చెను. రాహువుతో కూడిన సూర్యచంద్రుల చుట్టూ తరచుగా కాంతి మండలములు ఏర్పడెను. ఓ ద్విజశ్రేష్ఠ, సుఖమును అపహరించు ఈ ఉత్పాతములు రాబోవు మహాభయమును సూచించుచుండెను. మహీధ్రవి వరేభ్యశ్చ నిర్ఘాత భయసూచకాః రథ నిర్హరా దులాశ్చ జిగ్నిరే వసరే తతః శృగాలో లూకటం కారైర్వమంచో ముఖతో నలం అంతర్గ్రామేషు వికటం ప్రణేదూర శివాశివాః యతస్తతో గ్రామసింహ ఉన్నమయ్య శిరోధరాం సంగీత వద్రో ధనవద్యం ముంచన్ వివిధాన్ రవాన్ కార్కార రభసా మత్తాః ఖురైర్ఘ్నంతో రసాం ఖరాః వరూదసస్తదా తాత పర్యధావన్నితస్తతః. ఆ సమయములో కొండ గుహల నుండి భయమును కలిగించే రథశబ్దమును పోలిన శబ్దము గల భూకంపములు పుట్టినవి. అమంగళకరములగు నక్కలు నోటి నుండి నిప్పులను గ్రక్కుచు గ్రామముల మధ్యలో కర్ణ కఠోరముగు శబ్దములను చేసినవి. వీటికి గొడ్లగోబల ధ్వనులు తోడయ్యను. కుక్కలు ఇటు నటులా తిరుగుచూ శిరస్సులను పైకెత్తి నేలను తన్నుచు ఒకప్పుడు సంగీతమును మరొకప్పుడు ఏడుపులను చేయుచు అనేక శబ్దములను చేసినవి. వత్స, ఆ సమయములో మదించిన గాడిదలు గుంపులుగా ఇటునటు పరిగెత్తుచున్నవై కర్కసముగా ఓండ్ర పెట్టుచున్నవై గిట్టెలతో నేలను తన్నుచుండెను. కఘా ఉదపతన్నీడాః ధృతత్రస్త మానసాః క్రోశంతో వ్యగ్ర చిత్తాశ్చ స్థితిమా పూర్ణ కుత్రచిత్ శక్రున్మూత్ర మకార్షుశ్చ గోష్ఠేరణ్యే భయాకులాః బభ్రముస్తే స్థితిమాపూర్ణో పసవస్తాడిత ఇవ గావోత్ర సన్నసృగ్ధోష బాష్పనేత్ర భయాకులాః తోయదా అభవంస్తత్ర భయదాః పూయవర్షిణః వ్యరుదన్ ప్రతిమాస్తత్ర దేవానాముత్పతిష్ణవః వినానిలం ధ్రుమాః పేతుర్గ్రహ యుద్ధం బభూవఖే. భీకర శబ్దములచే భయమును చెందిన పక్షులు ఏడ్చుచు గోళ్ల నుండి ఎగిరిపోయినవి. అవి ఒకచోట స్థిరముగా కూర్చుండలేకపోయినవి.
పశువులు ఎవరో కొడుతున్నారన్నట్లు పశువుల శాలలో గాని అడవిలో గాని స్థిరముగా నుండలేక ఇటునటు తిరుగుతూ మలమూత్రములను విసర్జించినవి. గోవులు భయముచే వ్యాకులితములై కనుల వెంబడి నీరుగార్చుచు పాలకు బదులుగా రక్తమును స్రవించినవి. మేఘములు భయమును కలుగు విధముగా చీమును వర్షించినవి. దేవతా ప్రతిమలు ఎగిరిపడుతూ రోధించినవి. గాలి లేకుండగానే చెట్లు నేలకూలినవి. ఆకాశమునందు గ్రహముల మధ్య రగడ చెలరేగెను. ఇత్యాదికా బహుత్పాత జగ్నిరే మునిసత్తమ అజ్ఞానినో జనాస్తత్ర మేనిరే విశ్వసంప్లవం అధ ప్రజాపతిర్నామా కరోత్తస్యాసురస్య వై తారకేతి విచార్యైవ కశ్యపోహి మహోజసః మహావీరస్య సహసా వ్యజ్యమానాత్మపౌరుషः వవృధేతి మహాస్మాసారుణే సారేణ కాయేనాద్రి పతిర్యథ అదస తారకో దైత్యో మహాబల పరాక్రమః తపఃకర్తుం జనన్యాశ్చాగ్నం యయాచే మహామనాః. ఓ మహర్షి, ఈ తీరున బహు విధముల ఉత్పాతములు పుట్టినవి. అతటి అజ్ఞానులకు జనులు జగత్తునకు ప్రళయము వచ్చుచున్నదని తలపోసిరి. తరువాత కశ్యప ప్రజాపతి విమర్శనమును చేసి మహా తేజస్శాలియగు ఆ రాక్షస బాలకునకు తారకుడని పేరు పెట్టెను. మహావీరుడు ప్రకటింపబడుచున్న స్వీయ పౌరుషము గలవాడునగు ఆ తారకుడు పర్వతము వలె పాషాణ దృఢమగు శరీరముతో శీఘ్రముగా పెరుగ మొదలెడెను. గొప్ప బలపరాక్రమములు గలవాడు దృఢచిత్తము గలవాడునగు ఆ తారకుడప్పుడు తపస్సును చేయుటకు తల్లి ఆజ్ఞను వేడుకొనెను. ప్రాప్తాగ్నస్స మహామాయి మాయీనామపి మోహనః సర్వదేవ జయం కర్తుం తపోర్థం మన ఆదధే మధోర్వనముపాగమ్య గుర్వాజ్ఞ ప్రతిపాలకః విధిముద్దిశ్య విధివర్తపస్తేపే సుదారుణం ఊర్ధ్వబాహుశ్చైకపాదో రవిం పశ్యన్ సచక్షుషా శతవర్షం తపశ్చక్రే దృఢచిత్తో దృఢవ్రతః అంగుష్టేన భువం స్పృష్ట్వా శతవర్షం చ తాదృశ తేపే తపో దృఢాత్మ స తారకో సురరాట్ ప్రభుః. మాయావులనైనా మోహింపచేయగలిగే ఆ మహామాయావి తల్లి ఆజ్ఞను పొంది దేవతలను అందరినీ జయించుటకై తపస్సులు చేయుటకు మనస్సులో నిశ్చయించుకొనెను. పెద్దల ఆజ్ఞను పాలించి అతడు మధువనము చేరి బ్రహ్మగారిని ఉద్దేశించి మిక్కిలి తీవ్రమగు తపస్సును యథావిధిగా చేసెను. అతడు చేతులు పైకెత్తి ఒక కాలిపై నిలబడి సూర్యుని చూచుచూ దృఢమగు మనస్సు దృఢమగు దీక్ష గలవాడై 100 సంవత్సరములు తపస్సు చేసెను. దృఢ నిశ్చయము గలవాడు రాక్షసులకు అధీశ్వరుడు అగో ఆ తారకుడు బొటని వ్రేలిపై నిలబడి అదే తీరున 100 సంవత్సరములు తపస్సు చేసెను. శతవర్షం జలం ప్రాస్నన్ శతవర్షం చ వాయుభుక్ శతవర్షం జలే తిష్టన్ శతం చ స్థండిలే తపత్ శతవర్షం తథాచాగ్నౌ శతవర్షం అధోముఖః శతవర్షం తు హస్తస్య తలేనైవ భువం స్థితః శతవర్షం తు వృక్షస్య శాఖామాలంబ్యవై మునే పాదాభ్యాం శుచిధూమం హి పిబంశ్చాధో ముఖస్తదా ఏవం కష్టతరం తేపే సుతపస్సతు దైత్యరాట్ కామముద్దిశ్య విధివత్ శృణ్వతామపి దుస్సహం. అతడు 100 సంవత్సరములు నీటిని మాత్రమే త్రాగుచు 100 సంవత్సరములు గాలిని మాత్రమే భక్షించి 100 సంవత్సరములు నీటిలో నిలబడి మరియు 100 సంవత్సరములు నేలపై నిలబడి తపస్సును చేసెను. 100 సంవత్సరములు అగ్నుల మధ్యలో 100 సంవత్సరములు శీర్షాసనములో 100 సంవత్సరములు అరిచేతి పైన నిలబడి తపస్సు చేసెను. ఓ మహర్షి, 100 సంవత్సరములు చెట్టు కొమ్మ నుండి కాళ్ళతో వేలాడుతూ మరియు కిందకు వేలాడుతూ ముఖముతో నిప్పుల నుండి వెలువడు పొగను త్రాగి తపస్సును చేసెను. ఈ విధముగా ఆ రాక్షసరాజు వినువారలకు కూడా సహింపశక్యము గాని ఘోర తపస్సును తన కోరిక సిద్ధించుటకై యథావిధిగా చేసెను. తస్యైవం తపతస్తస్య మహాతేజో వినిశ్రుతం శిరసః సర్వసంపర్పి మహోపద్రవకృన్మునే తేనైవ దేవలోకాస్తే దగ్ధప్రాయా బభూవిరే అభితో దుఃఖమాపన్నాః సర్వే దేవర్షయో మునే ఇంద్రస్య భయమాపేదేదికం దేవేశ్వర స్తదా తపస్యత్యజ్య కశ్చిద్వై మత్పదం దర్శయిష్యతి అకాండే చైవ బ్రహ్మాండం సంహరిష్యత్యయం ప్రభుః ఇది సంశయమాపన్నా నిశ్చయం నోపలేభిరే. ఇట్లు తపస్సును చేయుచున్న ఆ తారకుని శిరస్సు నుండి గొప్ప తేజస్సు బయలువెడలి అంతటా వ్యాపించి గొప్ప విపత్తును కలిగించెను. ఓ మహర్షి, దానిచే ఆ దేవలోకములు దహింపబడుచున్నవా అనునట్లుండెను. ఓ ముని, దేవతలు మునులు అందరూ అన్ని వైపుల నుండి దుఃఖమును పొందిరి. అప్పుడు దేవరాజగు ఇంద్రుడు కూడా వీడెవడో తపస్సును చేసిన ఆ పదవిని ఊడలాగుకొనునేమో అని భయపడెను. పరమేశ్వరుడు అకాలములో బ్రహ్మాండ ప్రళయమును చేయుచున్నాడని దేవతలు సందేహమును పొందిరి. వారికి నిశ్చయము కలుగలేదు. తతఃసర్వేషు సమంత్రియ
మిదస్తే నిర్జరశయః మల్లోకమగమన్ భీతాదీనా మాం సముపస్థితాః మాం ప్రణమ్యసు సంస్తూయ సర్వే తే క్షీణచేతసః కృతాంజలయో మహ్యం వృత్తం సర్వం న్యవేదయన్ అహం సర్వం సునిశ్చిత్య కారణం తస్య సద్దియా వరం దాతుం గతస్తత్ర యత్ర తప్యతి సోసురః అవోచం వచనం తం వై వరం బ్రూహీత్యహం మునే తపస్తప్తం త్వయా తీవ్రం నాదేయం విద్యతే తవ ఇత్యేవం మద్వచ శ్రుత్వా తారకస్య మహాసురః మాం ప్రణమ్యసు సంస్తూయ వరం వమ్రేతి దారుణం. అప్పుడు ఆ దేవతలు మునులు అందరూ పరస్పరము చర్చించుకొని భయముతో దీనులై నా లోకమునకు వచ్చి నన్ను సమీపించిరి. దుఃఖముతో కూడిన మనసు గల వారందరూ చేతులు ఒగ్గి నాకు నమస్కరించి స్తుతించి వృత్తాంతమునంతయు నివేదించిరి. ఆ లోకోపద్రవమునకు గల కారణమును నేను విమర్శనములు చేసి నిశ్చయించి ఆ రాక్షసుడు తపమును చేయుచున్న స్థలమునకు వరమునిచ్చుటకై వెళ్ళితిని. ఓ మహర్షి, నేను అతనితో నిట్లంటిని, వరమును కోరుకొనుము. నీవు తీవ్రమగు తపస్సును చేసి ఉంటివి, నీకు ఈయరాని వరము లేదు. ఈ నా మాటను విని మహాసురుడగు ఆ తారకుడు నాకు నమస్కరించి చక్కగా స్తుతించి మిక్కిలి దారుణమగు వరమును కోరుకొనెను. తారక ఉవాచ త్వయి ప్రసన్నే వరదే కివసాధ్యం భవేన్మమ అతో యాచే వరం త్వత్తః శృణు తన్మే పితామహ యది ప్రసన్నో దేవేశ యది దేయో వరో మమ దేయం వరద్వయం మహ్యం కృపాం కృత్వా మమోపరి త్వయా చ నిర్మితే లోకే సకలేస్మిన్ మహాప్రభో మత్తుల్యో బలవాన్నూనం భవేత్కోపి వై పుమాన్ శివవీర్య సముత్పన్నః పుత్రః సేనాపతిర్యదా భూత్వా శస్త్రం క్షిపేన్మహ్యం తదా మే మరణం భవేత్. తారకుడిట్లు పలికెను, వరములనిచ్చు నీవు ప్రసన్నుడవైనచో నాకు సాధ్యము కానిది ఏమి ఉండును. హే పితామహ, నేను నీ నుండి కోరు వరమును చెప్పెదను వినుము. హే దేవదేవ, నీవు నా యందు ప్రసన్నుడవై నాకు వరమునియ నిశ్చయించినచో నాపై దయ ఉంచి నాకు 2 వరములను ఇవ్వలేను. హే మహాప్రభో, నీవు నిర్మించిన బ్రహ్మాండములో ఎక్కడైనను నాతో సమానమగు బలము గల పురుషుడు మరి ఒక్కడు ఎవడైనను ఉండరాదు, ఇది నిశ్చయము. శివుని వీర్యముచే పుట్టిన కుమారుడు సేనాపతి అయి ఏనాడు నాపై ఆయుధమును ప్రయోగించునో అప్పుడు మాత్రమే నాకు మరణము కలుగవలెను. ఇత్యుక్తోధ తదాతేన దైత్యేనాహం మునీశ్వర వరం చ తాదృశం దత్వా స్వలోక గమం ధృతం దైత్యోపి స వరం లబ్ధ్వా మనసేప్సితముత్తమం సుప్రసన్న తరో భూత్వా శోణితాఖ్యపురం గతః అభిషిక్తస్తదా రాజ్యే త్రైలోక్యస్యాసురైః సహ శుక్రేణ దైత్య గురుణా ఆజ్ఞయామే స మహాసురః తతస్తు స మహాదైత్యోభవత్ త్రైలోక్య నాయకః స్వాజ్ఞాం ప్రవర్తయామాస పీడయన్ సచరాచరం. ఓ మహర్షి, ఆ రాక్షసుడు అప్పుడు నాతో అట్లు పలుకగా నేను ఆ వరములను ఇచ్చి వెంటనే నా లోకమునకు తిరిగి వచ్చి తిని. ఆ రాక్షసుడు తాను కోరిన గొప్ప వరములను పొంది మిక్కిలి ప్రసన్నుడై శోణితమను పేరుగల నగరమును చేరెను. అప్పుడు రాక్షస గురువగు శుక్రుడు నా ఆజ్ఞను పొంది ఆ మహాసురుని రాక్షసుల సన్నిధిలో ముల్లోకములకు రాజుగా అభిషేకించెను. అప్పుడు ఆ మహారాక్షసుడు ముల్లోకములకు ప్రభువై స్థావర జంగమములకు ప్రాణులను పీడించుచు తన ఆజ్ఞను ప్రవర్తిల్లజేసెను. రాజ్యం చకార విధివత్ త్రిలోకస్య స తారకః ప్రజాశ్చ పాలయామాస పీడయన్ నిర్జరాదికాన్ తతస్స తారకో దైత్య స్తేషాం రత్నాన్యుపాదదే ఇంద్రాది లోకపాలానాం స్వతో దత్తాని తద్భయాత్ ఇంద్రేణ ఐరావతస్తస్య భయాత్తస్మై సమర్పితః కుబేరేణ తదా దత్తా నిధయో నవసంఖ్యాకాః వరుణేన హయా శుభ్రాః ఋషిభిః కామకృత తథా సూర్యేనోశ్చైశ్రవా దివ్యో భయాత్తస్మై సమర్పితః. ఆ తారకుడు ముల్లోకములలో యథావిధిగా రాజ్యము నేలెను. అతడు దేవతలు మొదలగు వారిని పీడించుచు ఇతర ప్రజలను పాలించెను. తరువాత ఆ తారకుడు వారి శ్రేష్ఠ వస్తువులను లాగుకొనెను. ఇంద్రుడు మొదలగు దేవతలు ఆ రాక్షసునకు భయపడి శ్రేష్ఠ వస్తువులను స్వయముగా అతనికి సమర్పించిరి. ఇంద్రుడు భయముతో తన ఐరావత గజమును అతనికి సమర్పించెను. కుబేరుడు నవనిధులను ఇచ్చివేసెను. వరుణుడు తెల్లని గుర్రములను, సూర్యుడు దివ్యమగు ఉచ్చైశ్ర వసువును భయముతో అతనికి ఇచ్చివేసిరి. ఋషులు కోర్కెల నీడేర్చు కామధేనువును ఇచ్చిరి. ఎత్ర ఎత్ర శుభం వస్తు దృష్టం తేనాసురేనహి తత్తద్గృహీతం స్తరస నిస్సారస్త్రిభవో భవత్ సముద్రాశ్చ తథా రత్నాన్యా దుస్తస్మై భయాన్మునే అకృష్ట పచ్యాసీత్ పృథ్వీ ప్రజాః కామదుఘాఖిలాః సూర్యశ్చ తపతే తద్వత్ తదుఃఖం న యథా భవేత్ చంద్రస్తు ప్రభయాదృశ్యో వాయుస్సర్వానుకూలవాన్ దేవానాం చైవ యద్ద్రవ్యం పితॄణాం చ పరస్య చ
తత్సర్వం సముపాదత్తాసురేణ దురాత్మన. ఆ రాక్షసుడు ఎక్కడెక్కడ ఏ ఏ శుభవస్తువు కంటపడినా దానిని తీసుకుని వెళ్ళెను. ఇట్లు ముల్లోకములు సారహీనములయ్యను. ఓ మహర్షి, సముద్రములు వానికి భయపడి తమలోని రత్నములను ఇచ్చివేసినవి. భూమి దున్నకుండగానే పంటలు పండినవి. ప్రజలందరూ రాజు యొక్క కోరికలను తీర్చిరి. వానికి దుఃఖము కలుగకుండునట్లు సూర్యుడు ప్రకాశించెను. చంద్రుని కాంతి హవిర్భాగములను సర్వమును లాగుకొనెను. అతడు దేవతల యొక్క, పితృదేవతల యొక్క మరియు ఇతరులందరి సంపదలను హరించి వేసెను. ఏవసీకృత్య స లోకాం స్త్రీన్ స్వయం ఇంద్రో బభూవః అద్వితీయ ప్రభుశ్చాసీద్రాజ్యం చక్రేద్భుతం వసి నిస్సారాన్ సకలాన్ దేవాన్ దైత్యాన్ స్థాపయిత్యతః స్వయం నియోజయామాస దేవయోనీన్ స్వకర్మణి అద తద్బాధితా దేవాః సర్వే సక్ర పురోగమా మునే మాం శరణం జగ్ముర్నాథ అతివిహ్వలాః. అతడు ముల్లోకములను వశము చేసుకొని తానే ఇంద్ర పదవిని అధిష్ఠించి ఏకైక ప్రభువు అయి సర్వమును తన వశమునందుంచుకొని అద్భుతముగా రాజ్యమును చేసెను. అప్పుడు అతడు దేవతలనందరినీ వెళ్ళగొట్టి ఆ స్థానములలో రాక్షసులను స్వయముగా నియమించెను. గంధర్వాది దేవగణములను తన సేవకులనిగా నియమించుకొనెను. ఓ మహర్షి, అప్పుడు వానిచే పీడింపబడిన ఇంద్రాది దేవతలందరూ దిక్కుతోచని వారై మహాదుఃఖముతో నన్ను శరణుజొచ్చిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే తారకాసుర తపోరాజ్యవర్ణనం నామ పంచదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీఖండములో తారకాసురుని తపస్సు రాజ్యవర్ణనము అనే 15వ అధ్యాయం ముగిసినది.